ఓరి వీళ్ళ దేభ్యం మొక్కల దుమ్ముగొట్ట గింత దరిద్రులు మోపర్రేంద్రో లోకం మీద బండ్ల ఇన్సూరెన్స్లను కూడా నకిలీ ఎంటగడుతున్నారట మందికి. మామూలుగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు అని చెప్పిస్తుంటారు కదా వాహనాలకు. ఇక ఘటనే గాచారం బాగలేక పుసుక్కున ఎన్నడన్న యాక్సిడెంట్ అయితే ఆ బాధితులకు అంతో ఇంతో నష్టపరిహారం కట్టిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. కానీ శంషాబాద్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డకి బద్మాషులు ఏం చెప్తున్నారంటే ఇవాళ చేపించుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ కాగితాల పేరు మార్చి కొత్త ఇన్సూరెన్స్ లెక్క అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటున్నారట. ఈ సంగతి ఎట్లా బయటపడ్డదంటే మొన్న పారి ఒక యాక్సిడెంట్ బాధితులు టక్కర్ చేసిన బండి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పైసల కోసం క్లెయిమ్ చేస్తే అసలు ఆ బండి పేరు మీద ఇన్సూరెన్స్ ఏ చేయలేదని తేలిందట. ఇక ఈ కథ ఎట్లనో ఉందని స్పెషల్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేసుకుని ఇలా తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అయింది. మొత్తం 14 మంది పట్టుబడ్డారట దొంగపాడు వేగాలు. శానద్దుల సందే ఈ నకిలీ ఇన్సూరెన్స్ల దందా నడుతుందట. మందికి అంటగట్టి పైసలు మస్తు దండుకుంటున్నారట. ఇప్పటికైతే మొత్తం 14 మందిని దొరకబట్టిరట. చూసిరు కదా మరి అటుకే ఎవరెవరు బండ్లు కొన్నారో ఎవరెవరు ఇన్సూరెన్సులు చేయించుకున్నారో. జర మీరు చేయించుకున్న ఇన్సూరెన్సులు అసలయ్యేనా నకిలీయా ఓ మల్క చెక్ చేసుకుంటే మంచిగా, లేకుంటే మొదటికే మోసం అవుతుంది, అసలుకే ఎసరొస్తుంది మరి.